కర్మ ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. ఇంకొకటేంటంటే శాస్త్రీయంగా కూడా ఈ సూర్య భగవానుడు అని అంటారు గదా! ఆదిత్య హృదయం అనేది మనం చదువుతాం గదా! దానిలోనేమో సూర్య భగవానుడంటే మనకు కనబడుతున్న సూర్యుడు కాదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాని సైంటిఫికల్‌గా కూడా నిర్వచనం అనేది తెలుస్తుంది. ఇప్పుడేమవుతుందంటే నేను గూగుల్‌లోనికెళ్ళి, ఇంటర్నెట్‌లోకెళ్ళి కర్మకి దేవుడు ఎవరు అనంటే శనీశ్వరుడని చెప్తారు. కానీ అక్కడ శని అనేది ఏంటంటే కొన్ని ఎక్స్‌ట్రా అని మంచి విషయాలన్నీ చేస్తుంటారనమాట. అంతే తప్పించి శని అనేది చాలా కష్టం అసలు కర్మ అనేది కంట్రోల్ చేయడం అనేది. కర్మ కంట్రోలింగ్ అంతా కూడా యముడి దగ్గర అనేది ఉంటుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుందనేది చెప్తాను. దాని ప్రకారం ఎవరైనా ప్లాన్‌లు చేసుకోవచ్చు. ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుందనంటే, మనం పని చేయగానే చిత్రగుప్తుడేమో రాసేస్తాడు. దాని తర్వాత యముడేమో మనం మంచి పనికి, చెడు పనికి అన్నిటికి కూడా యముడనేవాడు పని చేస్తుంటాడనమాట. అలా ఒక మంచి పథకంలాగా వేసి, మనం చెడ్డ పని చేస్తే మన కంటికి అది కనబడేటట్టు తయారు చేస్తుంటాడనమాట. ఈ విధంగా కర్మ అనేది పనిచేస్తుంటది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే యముడనేది ఎలా పనిచేస్తది కర్మ అనే విషయం అనేది నాకు ఎక్కడ కనబడలేదు. ఇంటర్నెట్‌లో కానీ ఎక్కడాను. అయితే ఇది బాగా నాకు ఎప్పుడు అర్థమైందనంటే, గర్విడిలోని సూర్య సాధనం అని ఒక ఆశ్రమం అనేది ఉన్నది. ఒక ఆశ్రమం అక్కడకి వెళ్ళి అక్కడ స్వామీజీతోని మాట్లాడినప్పుడు అతనే అన్నారు, స్ సూర్యుడే సాక్షి అనని. ఆ మాట వినగానే అప్పుడు నాకర్థమైంది. ఒక కర్మ అనేది సూర్యుడు ద్వారా వస్తుంది అని. ఎందుకంటే యముడు అనే ప్రస్తావన అనేది వేదాల్లో లేదు. సూర్యుడి ప్రస్తావన అనేది ఉంది. తరువాత యముడు అనే ప్రస్తావన అనేది వచ్చింది. అయితే సూర్యుడే సాక్షి అనేటప్పుడు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైన విషయాన్ని నేను మీకు బాగా వివరిస్తాను. యముడనేవాడు సూర్యుడి యొక్క పుత్రుడు. సూర్యపుత్రాయ యమ అని అంటారు. అయితే యముడు సూర్యపుత్రుడు అనేటప్పుడు, ఈ సూర్యుడనేది మనకు కనబడుతున్న సూర్యుడా? అవునా? కాదా? అనేది అక్కడ మీకు సందేహం అనేది వస్తుంది. ఎందుకు నాకొచ్చిందంటే సందేహం, ఇప్పుడు సూర్యుడు కర్మ కి లింక్ అనేది ఉన్నాదని మనం అనుకుంటే, ఉదయం ఏమైనా తప్పులు చేశామనుకోండి, అప్పుడు కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది. మరి రాత్రి తప్పులు చేస్తే, రాత్రి సూర్యుడు ఉండడు గదా! మరి రాత్రి సూర్యుడు ఉండనప్పుడు మరి కర్మ ఎలా పనిచేస్తది? ఇప్పుడు రాత్రి ఎవరైనా తప్పు చేశారనుకోండి, అది కర్మ అనేది పనిచేస్తుంది గదా! అయితే రాత్రి గూడా మీకు సూర్యుడనేవాడు ఉండడు. మరి వెలుగనేది అయి ఈ ఇనుముని వెలిగించిన వెలుగొస్తది. ఎలక్ట్రిసిటీ వలన వెలుగొస్తది. ఎక్కడ పడితే అక్కడ వెలుగొస్తది. అప్పుడేంటంటే, మనం ఒకవేళ ఇలా అనుకున్నాం అనుకోండి, సూర్య భగవానుడు అనంటే వెలుగునని. ఎందుకంటే, ఆ 7 గుర్రాలు అనేవి 7 రంగులు, 7 గుర్రాలు అంటే కాంతనేది 7 రంగులను కలిపితే వస్తుంది. కాంతనేది. అది 7 గుర్రాలతో సూచించారనుకోండి. అప్పుడు కర్మ అనేది వెలుగవుతుంది. అయితే రాత్రిపూట చంద్రుడు కాంతినిస్తాడు గదా! ఆ కాంతి అనేది మళ్ళీ సూర్యుడవుతుంది. ఆ విధంగా మనం ఆదిత్య హృదయం చదివేటప్పుడు సూర్య భగవానుడి మీద మనం దృష్టి అనేది పెట్టామనుకోండి, మన కంటికి కనబడుతున్న సూర్యుడే దేవుడు అనని. అది ఫలితం అనేది ఉండదండి అది. వెలుగనేది మనం అనుకోవాలనమాట. అప్పుడు ఫలితం అనేది వస్తది. ఇక్కడ ఏంటంటే ఇదెక్కడా నాకు కనబడలేదు ఈ వివరాలనేవి.
అందుకే మీ అందరికీ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఆదిత్య హృదయం చదివినా, లేతే సూర్య నమస్కారం పెట్టినా అవన్నీ కూడా వెలుగుకు సంబంధించింది. అందుకే నా చిన్నప్పుడు నేను చూస్తునేటప్పుడు రాత్రిపూట లైట్ అనేది ఏసిన వెంటనే మనం దేవుడికి ఒక్కసారి నమస్కరిస్తాం. ఇలా చిన్న ముద్దు పెట్టుకోవడం, అలాగా అనడం అలా చేస్తాం. ఎందుకనంటే అది మన మనసులోనే నాటుకుపోయింది వెలుగు అనేది సూర్యుడని. అందుకే ఈ విధంగా ఏంటంటే డెఫినిషన్‌లన్నీ నేను మార్చి అంటే మన మనుషులకి అందనంత దూరంగా అన్నిటిని తీసుకొనెళ్ళాను. ఇది సైంటిఫిక్ కామెంటరీ అండ్ భగవద్గీత అని ఇంగ్లీష్‌లో రాసాను. ఎందుకంటే నాకు తెలుగు సరిగ్గా రాకపోవడం వలన ఇంకా ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదులెండి. అయితే ఎలాగో ఒకలాగా రాసాననమాట. ఈ పుస్తకంలోనే చాలా వరకు నిర్వచనాలన్నీ మార్చేశాను. అది.